పట్టభద్రుల ఎన్నికలు ఈసారి ఎప్పుడు లేని విధంగా జరిగినాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ పట్టభద్రులు ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు మన సీఎం గారు ప్రచారంలో వచ్చారు, కేంద్ర మంత్రులు వచ్చారు, ప్రతి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ పట్టభద్రుల ప్రచారానికి పెద్ద పెద్ద లీడర్లు వచ్చారని చెప్పవచ్చు. ఎందుకంటే ఈసారి ఎలా రిజల్ట్ రాబోతుంది, మరి బీసీ ఉద్యమం కూడా చాలా జరుగుతుంది కాబట్టి బీసీ పట్టభద్రులు ఎప్పుడు లేని విధంగా ఈసారి మాత్రం కంపల్సరిగా ఒక బీసీని తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో ఈసారి పట్టభద్రులు యూనిటీగా పనిచేశారని చెప్పవచ్చు. ఇప్పుడు మన సీనియర్ పాత్రికేయులు జమాల్పూర్ గణేష్ గారు ఉన్నారు, వారితో చర్చిద్దాం. అంతకంటే ముందు మనం నిజామాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల క్లుప్తంగా తెలుసుకుందాం. నిజామాబాద్ జిల్లాలో పట్టభద్రుల ఎన్నికల్లో 15 జిల్లాల పట్టభద్రులు ఉపాధ్యాయులు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అందులో తాజాగా జరిగిన ఎన్నికల్లో పట్టభద్రులు ఎప్పుడు లేని విధంగా ఈసారి 70% పైన పర్సెంటేజ్ పోలైంది అని చెప్పవచ్చు. ఎమ్మెల్సీ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీలో 93%, 90 నుంచి 94% వరకు పోలైంది అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఈసారి కంపల్సరిగా బీసీలనే గెలిపించుకోవాలనే ఉద్దేశంతోనే ఉన్నారని చెప్పి ఈ మన సర్వేలో తేలిందని అంటున్నారు. అదేవిధంగా మొత్తం ఓటర్స్ 3,55,159 ఉన్నారు. ఇందులో 2,26,765 మంది పురుషులు ఉన్నారు. అదేవిధంగా మహిళలు 1,28,392 మహిళల ఓటర్స్ ఉన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయ నియోజకవర్గంలో మొత్తం ఓటర్స్ 27,088 మంది ఓటర్స్. ఇందులో పురుషులు 16,932 ఓటర్స్ పోలయ్యాయి. మహిళల ఓటర్స్ 10,156 ఓటు పోలైందని కూడా అనొచ్చు. ఈసారి ఈ కంపల్సరీ ఇప్పుడు కరీంనగర్ చూడండి, కరీంనగర్ అక్కడ బీసీ ఎక్కువ ఉన్నా కూడా అక్కడ పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు అని చెప్పచ్చు. ఇందులో ఇప్పుడు ఈ 3 లక్షలలో 2 ట్రాన్స్జెండర్లు కూడా ఓటకు కూడా వినియోగించుకున్నారని ప్రచారంలోకి వచ్చింది, కొన్ని వార్తల్లో కూడా వచ్చినాయి. ఇప్పుడు మన సీనియర్ జమాల్పూర్ గణేష్ సీనియర్ పాత్రికేయులు ఉన్నారు. నమస్కారం అండి అన్న. ఇప్పుడు మీరు తెలంగాణ ఉద్యమాలు చూశారు, ఎన్నో ఉద్యమాలు చూశారు, కానీ ఇప్పుడు స్టార్ట్ అయింది ప్రతి ఒక్క సీఎం బీసీ ముఖ్యమంత్రిని చేయాలని ఇప్పుడు రెడ్డి అయిన రేవంత్ రెడ్డి గారు కూడా నెక్స్ట్ బీసీ సీఎం చేస్తామని కాంగ్రెస్ అని చెప్తున్నారు. అదేవిధంగా బీజేపీ ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్తున్నారు. మరి ఇదే అంతం కాదు ఆరంభం అని కూడా మన నాయకులు చెప్తున్నారు. మరి మీరేమంటారు? మీ విశ్లేషణకు తగ్గట్టుగా మనం మాట్లాడుకోవాలంటే కనుక తెలంగాణ రాష్ట్ర సాధన ఒక మహోజ్వలమైన ఉద్యమం ఎట్లయితే జరిగిందో అట్లాంటి ఉద్యమమే తెలంగాణ రాజకీయాలను కుదిపేయబోతోంది. దానికి నిదర్శనంగా తొలి అడుగుబడింది ఈ మొన్నటి కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికలు. దీంట్లో చాలా స్పష్టంగా మనకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ఈ జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ ఎప్పుడైనా కానీ ఒక సోయి అంటే బీసీ సమాజాన్ని తాయిలాలతోటి పదవుల ఆశ పెట్టో ఇతరత్ర వాటితోటి మేనేజ్ చేయొచ్చు, బీసీ ఓట్లను గంపగుత్తగా అంటే పొంది రాజకీయంగా లబ్ధి పొందొచ్చు అని ఏవైతే కలలు అంటున్నాయో ఈ ఎన్నికలల్లా పటాపంచలేంది. ఎందుకంటే మన కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ 3 ఉత్తర తెలంగాణ జిల్లాలల్లా, తర్వాత దక్షిణ తెలంగాణ జిల్లాలోని మెదక్, ఈ 4 చోట్ల కూడా బీజేపీ ఈ గత 5 సంవత్సరాలుగా వస్తున్న రాజకీయ సమీకరణలను చాలా ప్రభావితం చేసింది. అయినప్పటికి కూడా ఆ పార్టీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ సంబంధించిన అభ్యర్థి అంజిరెడ్డి దాదాపు గెలుపు ఖాయమైంది అనేది అప్పుడు పోలింగ్కి ఒక 5-6 రోజుల కింద వరకు ఉన్న రాజకీయ పరిస్థితి. ఇప్పుడు అది మొత్తం కూడా ఒక 3 రోజులు పోలింగ్కి 3 రోజుల ముందు అది ఉల్టా పల్టా అయింది. అది ఎంత విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఆర్థికంగా అంగబలం ఉండి తర్వాత మీరు అన్నట్టుగా సెంట్రల్ మినిస్టర్లు మొత్తం కూడా కాళ్ళకు బల్బాలు కట్టుకొని తిరిగినా కానీ ఈ 4 జిల్లాలలో బండి సంజయ్ అయితే 15 రోజులు కరీంనగర్ టౌన్లో అదొక లోకల్ బాడీ ఎలక్షన్లను ట్రీట్ చేసినట్టుగా చేసినాడు ఆయన. కిషన్ రెడ్డి కూడా అట్లాంటి ప్రెస్టేజ్గా తీసుకొని పనిచేసినారు. మొత్తం పార్టీ యంత్రాంగం ఆర్ఎస్ఎస్ బీజేపీ సంబంధించిన ఏవైతే పంచ విభాగాలు ఉంటాయి అవన్నీ కూడా శక్తి వంచన లేకుండా పనిచేసారు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఖచ్చితంగా గెలుచుకుంటామన్న
ధీమాతో ఉండే. అయితే ఆ ధీమాను ఒక సామాన్యుడు ప్రసన్న హరికృష్ణ ఒక నినాదంతో వచ్చినాడు, కార్పొరేట్ వర్సెస్ కామన్ మ్యాన్. ఆ నినాదం కూడా పక్కన పోయి బీసీ వర్సెస్ మన అప్పర్ క్లాస్ అనే పద్ధతిని అది టర్న్ తీసుకోవడం వల్ల మాత్రమే అదే మనం ప్రసన్న హరికృష్ణ నిజంగా ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే, ఉత్తర తెలంగాణ జిల్లాలు మీద బీజేపీకి రాజకీయ ఆధిపత్యం ఉందని ప్రచారం జరుగుతున్న సందర్భంగా ఒక కామన్ మ్యాన్ 4 నెలల క్రితం అంటే ప్రభుత్వ లెక్చరర్గా ప్రొఫెసర్గా ఉన్న ప్రసన్న హరికృష్ణ ఒక ఏడాది కింద వరకు ఎవరు తెలియదు. ఒక 5 నెలల క్రితం ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి ఒక రకంగా ఒక పెను తుఫాన్ని ఆయన సృష్టించడం జరిగింది. ఆయన జనరల్గా ఈ జాతీయ పార్టీలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఆయన చాలా అవలీలగా తీసేశారు. మేమా లేకపోతే మీరా కాంగ్రెసా బీజేపీ గెలుస్తున్న సిచ్యువేషన్ మొత్తంగా కూడా టర్న్ చేయగలిగిండు. అంటే దీని వెనకాల జరిగిన మొత్తం కసరత్ అంతా కూడా చాలా క్లీన్గా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం మనకు ఉంది. గణేష్ గారు, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ రూలింగ్ ఉండి టీచర్స్ ఎమ్మెల్సీ ఎందుకు పెట్టలేకపోయింది? ఇది మంచి ప్రశ్న. మహేష్ కుమార్ గౌడ్ అంటే లాస్ట్ టైం జిల్లా విజిట్లో ఒక మాట మాట్లాడిండు, మీరు కూడా ఉన్నారు, మీ ఇంటర్వ్యూ కూడా అంత అని చెప్పడం జరిగింది. అసలు తెలంగాణలో బీసీ సమాజానికి కాంగ్రెస్ కంటే ఇంకా ఏ పార్టీ కూడా చేయలేదు. మేము రిజర్వేషన్ల కోసం ప్రయత్నం చేసినాము, కులగణన చేసినామని చెప్పినారు. అట్లాంటి సందర్భంలో మరి కులగణన చేసిన మీరే 43 నియోజకవర్గాలను ప్రతిబింబించే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎన్నికలలో మీకు ఒక బీసీ అభ్యర్థి దొరకలేడా? కాంగ్రెస్లో 43 అసెంబ్లీ సెగ్మెంట్లలో అంటే చాలా రాజకీయ అనుభవం కలిగిన చాలా మంది బీసీ నాయకత్వం ఉన్నప్పటికీ కూడా రాజకీయాలకు సంబంధం లేని ఒక కార్పొరేట్ విద్యా వ్యాపారాన్ని నడిపే నరేందర్ రెడ్డిని తీసుకొచ్చి కూర్చోబెట్టడం అనేది ప్రజలు జీర్ణించుకోలేకపోయింది అనేది చాలా స్పష్టమైంది. దీనికి బీజం పడ్డదంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో. ఒక్క నిమిషం అవకాశం ఇస్తే దాంట్లో వివరంగా మాట్లాడదాం. ఎందుకు మొన్న మనకు గ్రాడ్యుయేట్ ఎన్నికలలో బీసీలు తడాగా విధించాలని ఎందుకు నిర్ణయానికి వచ్చారంటే, మొన్న అసెంబ్లీ ఎన్నికలలో ఇంత దుర్మార్గమైన రకంగా టికెట్ల పట్టుబడ జరిగింది. ఎంత ఘోరంగా బీసీలను అణచివేశారనే దానికి చిన్న ఉదాహరణ. తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలని, అవునా కదా? 119 నియోజకవర్గాలలో కనీసంగా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం 56% ఉన్నారని చెప్పారు. ఆ 56%లలో ముస్లిం సంబంధించిన బీసీ వర్గాలను కలుపుకుంటే మనం ఇక్కడ ఎంత, మనం 46%. పోనీ ఆయన చెప్తున్న లెక్కల ప్రకారం కరెక్ట్ అయినా యాక్చువల్గా 65% మనం బీసీలు ఉంటాం తెలంగాణ జిల్లాలో. కరెక్ట్ లెక్కలు తీస్తే 65 పైన ఉంటాం మనం. అయితే 65% ఉన్న బీసీలు 119 అసెంబ్లీ సీట్లల్లో కనీసంగా 60-65 మంది ఎమ్మెల్యేలు ఉండాలి కదా. బీసీలు ఉన్నదెంత? అన్ని పార్టీలకు సంబంధించిన బీసీ ఎమ్మెల్యేలు 119 మందిలో కేవలం 19 మంది మాత్రమే ఉన్నారు. ఇది అంటే ఇక్కడ జరిగింది మంట, అక్కడ మొదలైంది ఆలోచన. అదే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు 119లో 43 మంది ఉంటారు. 65 మంది ఉండాల్సిన బీసీలు 19 మంది ఎమ్మెల్యేలు ఉంటారు అసెంబ్లీలో. అట్లాగే మన కనీసంగా వాళ్ళ పర్సంటేజ్ కంటే దాదాపు 1000-2000 రెట్లు ఎక్కువ 43 మంది రెడ్డిలు ఉంటారు. అసలు ఇంకొక విచిత్రమైన విషయం, ఎస్సీలు 19 మంది ఉన్నారు, ఎస్టీలు 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 19-12 కూడా అంబేద్కర్ పుణ్యాన రిజర్వ్డ్ అయి ఉన్నాయి కాబట్టి ఆ కాన్స్టిట్యూన్సీలలో ఎస్సీలు తర్వాత ఎస్టీలు ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ లేదు, అవి కూడా ఓసీల పరమవుతున్నాయి అనేది ఒక ప్రమాదమైన పరిస్థితి ఉంది అనేది బీసీ సమాజం భయపడుతున్నారు. కాబట్టి అసెంబ్లీ ఎన్నికలలో అంటే మేమెంతనో మా వాటా అంతా ఏదో నినాదం ఉన్నదో ఆ నినాదాన్ని తొంగులో దొక్కుతున్న రాజకీయ పార్టీలు అనే దాంతో కామన్ మ్యాన్, నిజంగా అతి సామాన్యమైన నిరుపేద కుటుంబానికి సంబంధించిన ఒక ప్రొఫెసర్ను నెత్తి మీద పెట్టుకొని 2 బలమైన జాతీయ పార్టీల మీద గట్టిగా ఆయనను నిలబెట్టిన సందర్భం అనేది ఇది ఆషామాషిగా తీసుకోవాల్సిన విషయం కాదు. భవిష్యత్తు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని తలకిందులు చేసే ఎన్నికగా ఈరోజు మనం కరీంనగర్ పట్టభద్రుల అంటే పోలింగ్ సర్టిని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఇప్పుడు మన తీర్మాన్ మల్లన్న మన జర్నలిస్ట్ చేస్తున్నది ఎలా ఉంది మీకు అదే ఒక జర్నలిస్ట్గా ఒక బీసీ అంటే మెజారిటీ ఉన్న బీసీలు రాజ్యాధికారంలోకి రావాలని అభిలషించి అటువైపుగా మేము విద్యార్థి దశ నుండి కూడా కమండల్ ఉద్యమించడం కూడా మేము రిజర్వేషన్ల సంఘర్షణ సమితి పేరిట ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో అప్పటి నుండి తెలంగాణ ఉద్యమాలతో మన బీసీ ఉద్యమాలతో మమేకమై ఉన్నవాడిగా మల్లన్న మాట్లాడుతున్న మాట భాష ప్రజెంటేషన్ ఎట్లున్నప్పటికీ కూడా ఆయన ఏదైతే తెర మీద తీసుకొచ్చిన రాజకీయ డిమాండ్లు చాలా న్యాయసమ్మతమైనవే.
నిజమే కదా. ఇప్పుడు మనం ఓట్లు వేయడం ఏంది, వాళ్ళు సీట్లలో కూర్చోవడం ఏంది, మన ఓట్లు మనం వేసుకుందాం, రాజ్యాధికారంలో మనం రావాలా, మెజారిటీగా ఉన్న బీసీ కులాలమే తెలంగాణలో భవిష్యత్తులో ఖచ్చితంగా మనమే మొత్తం కూడా ఇచ్చే కాడ కాదు పంచే దగ్గర మనం ఉండాలని అంటున్నారు. ఆ స్ఫూర్తి తెలంగాణ సమాజంలో ఉన్నది కాబట్టి మళ్ళీ చెప్తున్న దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో స్వాగతించాల్సిందే. తను 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 వేస్తున్న అడుగులు ఎట్లా ఉన్నాయి, తన వైఖరి ఎట్లా ఉంది, అది డిఫరెంట్. ఆ వివాదాల్లోకి మనం పోకుండా ఉంటే ఇదని బీసీల విషయంలో మాట్లాడినా మల్లన్న మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఖచ్చితంగా స్వాగతించాల్సిందే. బీసీల రాజ్యాధికారం కోసం వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం సమాయత్తం కావాల్సిందే. తెలంగాణ ఉద్యమ తరహాలో బీసీ రాజ్యాధికారం కోసం అందరం అన్ని సెక్షన్స్ ప్రజలు కూడా కదలాలని చెప్పేసి అందరూ కూడా వచ్చే ఎన్నికలలో ప్రసన్న హరికృష్ణ లాంటి వాళ్ళు 119 నియోజకవర్గాలలో బయలుదేరి రావాలా. దానికోసం ఈ 3.5 సంవత్సరాలుగా టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలా. అన్ని సబ్బండ వర్ణాలను కూడా దగ్గర తీసుకొని బీసీలో ఉన్న ఎంబీసీలను కూడా కలుపుకొని 119 సీట్లల్లో మెజారిటీ సీట్లను గెలుచుకొని బీసీలను రాజ్యాధికారం వైపు అడుగులేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో మనం గెలవాలా. మెజారిటీ సీట్లతో గెలిచి బీసీ ముఖ్యమంత్రిని తెలంగాణకు కానుకగా ఇవ్వాలనేది నా భావన. అటువైపు కూడా అడుగులు పడాలనేది కూడా నా సూచన. గణేష్ గారు, నిన్ననే ఎలక్షన్స్ పోలింగ్ అయింది. అందులో 3 విధాలుగా ఓటు వేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఓటింగ్ పిఆర్టీ, సెకండ్ పిఆర్టీ, థర్డ్ పిఆర్టీ. మరి ఇప్పుడు బీజేపీకి వేసిన ఫస్ట్ పిఆర్టీ ఓటు సెకండ్ పిఆర్టీకి కంపల్సరీగా బీసీకి వేస్తామని చెప్పి బీసీకి వేశారు ప్రసన్న కుమార్ గారికి. అలాగే కాంగ్రెస్కు ఫస్ట్ పిఆర్టీ వేసిన వారు బీజేపీకి వేసినామని చెప్పేస్తున్నారు. అది వేయవచ్చా? వేస్తే సెకండ్ పిఆర్టీతో ఈయన గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, మా బీసీకి కంపల్సరీ వేయాలని చెప్పి బీసీలు వేశారని చెప్పి ప్రచారం జరుగుతుంది. అది మీరే ఏమంటారు? ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ చాలా క్లిష్టమైనది, తర్వాత భిన్నమైనది. జనరల్ ఓటింగ్కు దీనికి తేడా ఉంది. ఇందులో మొత్తంగా టోటల్గా పోలైన ఓట్లలో ఫస్ట్ ప్రియారిటీ ఓట్లను మొదటిగా లెక్కిస్తారు. ఆ మొదటిగా లెక్కించిన ఫస్ట్ ప్రియారిటీ ఓట్లలో 50% ఓట్స్ ఏ అభ్యర్థికి అయితే వస్తుందో 50% దాటాలా. దాటితే ఆ అభ్యర్థిని విజేతగా అనౌన్స్ చేస్తారు. ఏ అభ్యర్థి అయితే 50% ఓట్లు పోలైన వాటిలో రాకపోతే అప్పుడు సెకండ్ ప్రియారిటీ ఓట్లకు వెళ్తారు. ఇది ఇక్కడే బీసీలు చాలా రాజకీయ చైతన్యాన్ని చాటుకొని వాళ్ళు పోలింగ్ స్టేషన్లకి విపరీతంగా లైన్లు కట్టారు. చాలా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు టీచర్ కాన్స్టిట్యున్సీ ఉన్నది, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ 4 జిల్లాలకు సంబంధించిన టీచర్ కాన్స్టిట్యున్సీ. అక్కడ నీకు యునానిమస్గా ఒకటే మాట వినబడుతుంది. పోలింగ్ కంటే ముందు పోలింగ్ సరళి కూడా అదే మనకు స్పష్టం చేసింది. కొమరయ్య బీజేపీ టీచర్ కాన్స్టిట్యున్సీ అభ్యర్థి గెలుస్తున్నారని అంటున్నారు. మరి గెలుస్తున్నాడు అని అన్నప్పుడు నిజంగా టీచర్ కాన్స్టిట్యున్సీ బీజేపీ క్యాండిడేట్ కొమరయ్య గెలుస్తాడు ఇక వేరే ఆల్టర్నేటివ్ లేదని అంటున్నప్పుడు మరి అదే బీజేపీ క్యాడరు, అదే కేంద్ర మంత్రులు, అదే బీజేపీ శ్రేణులు, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, హిందూ వాహిని, ఇట్లా అన్ని వాళ్ళ పార్టీకి సంబంధించిన ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా కష్టపడి గట్టిగా పనిచేసినప్పుడు మరి ఇక్కడ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎన్నికలల్లో ఆ ధీమాన్ని ఎందుకు వ్యక్తం చేయలేకపోతున్నాయి? ఇక్కడ మనము కరెక్ట్గా కీలెరిగి వాత పెట్టిరు బీసీలు. కొమరయ్య బీజేపీ ఏది మన ఆ వేవు లేదా బీజేపీ ఓట్ బ్యాంక్తో గెలిచిందని అనుకుంటే మాత్రం అంతకు మించిన అవివేకం లేదు, అంతకు మించిన మూర్ఖత్వం లేదు. కేవలం కొమరయ్యను ఒక బీసీగా చూసారు, ఒక మున్నూరుకు ముద్దు బిడ్డగా చూసారు. అందుకే ఇప్పుడు ఆయనకు వేసిన అంటే ఓటు దాదాపు 50-60%, కొన్ని చోట్ల 90% కూడా బీజేపీకి సంబంధించిన సానుభూతి పరులు కార్యకర్తలు కూడా ఇక్కడ ప్రసన్న హరికృష్ణకు సెకండ్ ప్రియారిటీ ఓటు వేయడం జరిగింది. కాంగ్రెస్లో కూడా అదే జరిగింది. కాంగ్రెస్లో కట్టరు కాంగ్రెస్ వాదులు, కరెంట్ కట్టిన కాంగ్రెస్ వాదులు మన అక్కడ మన కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఓటేశారు. సెకండ్ ప్రియారిటీ ఓటు మళ్ళా ఇక్కడ హరికృష్ణకే వేయడం జరిగింది. అంటే దీని లెక్కేంది? ఇక్కడ ఒక ప్రసన్న హరికృష్ణ, ఆయన ఒక గౌడ, అక్కడ కొమరయ్య ఒక మున్నూరు కాపు. అంటే రాజకీయ పార్టీలకు సురుకు పెట్టాలనుకున్నారు. అసెంబ్లీలో ఏదైతే రెడ్డిలకు 43 సీట్లు, బీసీలకు 19 ఎమ్మెల్యే సీట్లే ఉంటాయి, ఇదెక్కటి లెక్క? వీళ్ళకి సురుకు పెట్టాలన్న దాంతో కొమరయ్యను ఒక మున్నూరు కాపుగా చూశారు, ఇక్కడ మన హరికృష్ణ ఒక గౌడ బిడ్డగా చూశారు. కాబట్టి ఎవ్వడు కూడా తెలియకుండా అండర్ కరెంట్గా చాలా అసలు ఒకరుగా నిశ్శబ్ద విప్లవంగా ఈరోజు మనం రిజల్ట్ రాబోతున్నాయి. ఖచ్చితంగా ఈ పార్టీల కంటే ఎక్కువ కూడా చాలా ఒక సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులను తలకిందులు చేసే ఒక కొత్త తువ్వం చూపించే ఎన్నికగా మనం చెప్పొచ్చు. ఇంకొక చిన్న విషయం, ఇక్కడ టీఆర్ఎస్ విషయంలో చాలా మంది ఎందుకు అభ్యర్థిని పెట్టలేరు?
ఎందుకు రాలేరు అని అన్నారు. ఇప్పుడు అందరూ కూడా కాంగ్రెస్ బీజేపీ కోణంలోనే ఇంకొక రాజకీయ పార్టీ ఉండాలని కోరుకోవడం కూడా దరిద్రమే. ఎందుకంటే కేసీఆర్ శాసన మండలి పునరుద్ధరణ తర్వాత జరిగిన 4 దశలల్లో 4 ఎన్నికలలో కూడా ఏ రోజు టీఆర్ఎస్ పార్టీ అది నేరుగా మా అభ్యర్థి అని చెప్పి చెప్పుకున్నారు. గారు ఇప్పుడు కవిత గారు ఉన్నారు. కవిత ఇప్పుడు ఎందుకు బీసీ ఉద్యమం లేపుతున్నది? అప్పుడు తెలియలేదా మరి? నేను చెప్తా అది. ఇప్పుడు సామాజిక ఉద్యమాలు వచ్చినాయి. తెలంగాణ బతుకు చిత్రాన్ని సమూలంగా మార్చిన పీపుల్స్ వార్ నక్సలైట్ ఉద్యమం లాంటి వచ్చిన దాంట్లో కూడా అందులో కూడా అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు రెడ్డిలు కానీ బాపనోళ్ళు కానీ కింది నుంచి సెంట్రల్ కమిటీ నాయకత్వం వరకు ఉన్నారు. అతను అగ్రవర్ణాల వాళ్ళు కాబట్టి అంటే అట్టడుగున ఉన్న సామాజిక వర్గాల గురించి మాట్లాడొద్దని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. నిజంగా కూడా మీరు కవిత ప్రస్తావన మీరు తెచ్చారు కాబట్టి నేను ఒక మాట చెప్తున్నా. కవిత ఈ కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గము ఎన్నికలకు కొత్త నిర్వచనం చెప్పి ఒక రకంగా ట్రెండ్ సెట్టర్గా నిలబడ్డది. మీకు ఒప్పుకుంటే మీకు చెప్పమంటే ఒక మాట చెప్తా. నిన్న ఒక ఇంటర్వ్యూ కూడా చూసిన. కవితను బీసీ ఉద్యమాల విషయంలో ఎట్లయితే తప్పుపట్టి మాట్లాడుతూ ఉన్నారో కవిత కాదు అప్పుడు గుర్తుకు రాని కవితకు ఇప్పుడు బీసీ ఉద్యమము మళ్ళీ మహిళా ఉద్యమము ఎందుకు గుర్తుకొస్తుందని చెప్పి ప్రజలు అంటున్నారు. ఇప్పుడు ఆమె జ్యోతిబా పూలే విగ్రహాన్ని పెట్టాలి అసెంబ్లీలో అని మాట్లాడింది. సరే, ఆ గవర్నమెంట్లో మాట్లాడింది, అయిందా కాలేదా అడ్మినిస్ట్రేటివ్ యాంగిల్ ఏమైనా కావచ్చు. అంటే తను ఒక అప్పర్ క్లాసులో పుట్టిన ఆడబిడ్డ కాబట్టి బీసీల గురించి దళితుల గురించి మైనార్టీల గురించి మాట్లాడొద్దని అనుకోవడం కూడా మూర్ఖత్వమే. ఎందుకంటే ఏ ఉద్యమాలలో కూడా అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు మాట్లాడొద్దు అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఈ ఎన్నికలలో కూడా విచిత్రమైన పరిస్థితి చూడు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా శాసన మండలి పునరుద్ధరణ తర్వాత జరిగిన ఈ ఎన్నికలల్లో ఇది కరీంనగర్ గ్రాడ్యుయేట్ తర్వాత టీచర్ కాన్ఫరెన్స్లు కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు హెలికాప్టర్లో లెక్కి తిరగలేరు. రేవంత్ రెడ్డి గారు వచ్చారు. తర్వాత అట్లాగే పీసీసీ ప్రెసిడెంట్ గారు అయితే బల్పాలు కట్టుకుని తిరిగిండు. బీజేపీ కేంద్ర మంత్రి అట్లాగే తిరిగారు. అయితే నేను కవిత విషయం మీరు అడిగి కాబట్టి నేను చెప్తా ఉన్నా. ఆమె నిజంగా కూడా ఒక ట్రెండ్ సెట్టర్గా మారారు. వాళ్ళు 2 జాతీయ పార్టీల అభ్యర్థులు గెలవడం అయితే కరెక్ట్ కాదనిపిస్తున్నది. ఒక బలమైన బీసీ బిడ్డ గెలవాలని ఒక ఆశ ఉన్నదని ఏదైతే చెప్పిందో అది విపరీతంగా ట్రోల్ అయింది. దానివల్ల ఏం జరిగింది? అది కాకతాళీయమో అనుకొని జరిగింది ఏదో కానీ వేములవాడ ఆమె దర్శనానికి వెళ్ళినప్పుడు మన శివరాత్రి రోజు హరికృష్ణ మిసెస్ తోటి దిగిన ఫోటోలు విపరీతంగా వైరల్ అయినాయి. వైరల్ కావడంతో టీఆర్ఎస్ వర్గాలు కూడా చాలా బ్రహ్మాండంగా ఓకే రైట్ మన బీసీల స్టాండ్ అక్క ఉన్నది కాబట్టి కవితక్క డైరెక్షన్ కూడా అదే అనే దాంతో కూడా 2-3 రోజులు అంటే పండగ శివరాత్రి పండుగ నుంచి మొదలు పెడితే విపరీతంగా టీఆర్ఎస్ శ్రేణులు అవుట్రైట్గా ప్రసన్న కుమార్ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. అంటే అన్ని పార్టీలు కూడా జై బోలో బీసీ అనక తప్పని ఒక రాజకీయ తప్పనిసరి స్థితిని తెచ్చిపెట్టినాయని చెప్పడానికి ఇదొకటి లెక్క. ఈ ఎన్నికలలో ఎవరు అవునన్నా కాదనుకున్నా కవిత గారు ఒక ట్రెండ్ సెట్టర్, ఖచ్చితంగా ఒక రోల్ మోడల్గా హరికృష్ణ గెలిస్తే కనుక అందులో ఆమె కాంట్రిబ్యూషన్ ఉన్నది చాలా స్పష్టమైన విషయం. ఇప్పుడు గ్రాడ్యుయేట్ బీసీ వాదం వినిపిస్తుందని చెప్పి మీరు అంటున్నారు, ప్రచారం జరుగుతుంది, మేమంటున్నాం. కానీ అది ఎలా ఉంటుంది రిజల్ట్ వచ్చేసరికి? ఎందుకంటే వాదం వినిపిస్తుంది, బట్ ఇప్పుడు మీరు అన్నట్టు 50% ఫస్ట్ ప్రియారిటీ ఓటు వస్తేనే కౌంట్ అవుతుంది అని చెప్తారు. మరి ఎలా ఉంటుంది మరి? ఇప్పుడు నిన్న విచిత్రమైన వాదాన్ని చాలా తెలివిగా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఒక జీ న్యూస్ ఛానల్ లైవ్లో మాట్లాడిన ఆయన ఏమంటాడంటే, మరి పోలింగ్ కంటే ముందు మాట్లాడలేడు కానీ పోలింగ్ కంప్లీట్ కాగానే మాట్లాడిన ఆయన అక్కడ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు లేదండి బీసీ వాదం ఇక్కడ కనబడలేదండి, అది ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలో మాత్రం నాకు కనబడలేదని అన్నారు. అదే దురహంకారం, అదే అగ్రవర్ణ కుల దురహంకారమే ఈరోజు కాంగ్రెస్ బీజేపీలకు బుద్ధి చెప్పబోతుంది. డెఫినెట్గా బీసీలకు సంబంధించిన పోలరైజేషన్ జరిగిందనేది. ఎందుకంటే హరికృష్ణ ఎవరండి నాకు అర్థం కాదు. 5 నెలల కిందట మామూలు ఒక అధ్యాపకుడు ఎట్లా ఈరోజు ప్రధాన పార్టీ 2 జాతీయ పార్టీలను ముచ్చెమటలు పట్టించి ఆ స్థాయికి తీసుకొచ్చిన ఎన్నికలను ట్రెండ్ విపరీతంగా పెంచిండు. ఇంకోటి హరికృష్ణ గెలుస్తాడా గెలవడా రెండో విషయం. 2 జాతీయ పార్టీలను మెడల్ వంచి గట్టిగా నిలబడి హరికృష్ణ అసలు ఏమో అనుకున్న అభ్యర్థిని అరే అమ్మ హరికృష్ణనే గెలిచడా లేడా అనేది మీరు నేను జోస్యం చెప్పడము అది కాదు. తర్వాత జాతకాలు కూడా చెప్పలేం. కానీ గెలిచినా దాన్ని గెలవకపోయినా ఒక ట్రెండ్ని మాత్రం సెట్ చేయగలిగిండు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీసీలకు ఒక తవ్వ చూపించిండు. 119 నియోజకవర్గాలలో అందరు హరికృష్ణలే రావాలనేది ఒక పిలుపు మాత్రం ఆయన ఇవ్వడం జరిగింది. దాన్ని చాలా శుభ పరిణామం. ఇప్పుడు ఉపాధ్యాయుల ఓటర్స్ ఉన్నారు. 27,088 మంది ఓటర్స్ ఓటేశారు.
అలా ఎంత పర్సెంటేజ్ బీసీలు ఉంటారు, ఎంత పర్సెంటేజ్ బీసీలకు ఓటు వేస్తామని? భజన్న సహజంగా ఒకటి కామన్ ఫెనోమెనా అన్న, ప్రతి 100 మందిలో 65% బీసీలో ఉన్నాం. ఓకే, నీకు అక్కడ కూడా దాదాపుగా కొంచెం అటు ఇటుగా ఎడంగా 60% కాకపోయినా మెజారిటీగా ఉద్యోగస్తులలో ఉపాధ్యాయులలో కూడా బీసీలు ఉండకుంటే ఉండరు కదా, బీసీలు ఉంటారు. కాబట్టి ఇంతకుముందు మనం ఒక ఉద్యోగ సంఘం నాయకుడితో మన ఇద్దరం పర్సనల్ గా మనం ఇంటరాక్ట్ అయినప్పుడు తను కూడా చెప్పింది కదా బీసీలు ఎలా ఉంటారు చెప్పండి. ఉద్యోగ ఉపాధ్యాయులు మీరు అడిగిన ప్రశ్నకి వాళ్ళు ఎటువైపు ఉంటారు అంటే కూడా మెజారిటీ డెఫినెట్ గా బీసీలు ఉంటారు. ఇంతకుముందు మనం ఒక ఎంప్లాయీ యూనియన్ లీడర్తో మాట్లాడినప్పుడు తను కూడా అదే విషయాన్ని కన్ఫర్మ్ చేసినారు. అన్న ఇప్పుడు టీచర్లు కొమరయ్యకు బీజేపీ అభ్యర్థి కొమరయ్యకు వేసిన బీసీ మన ఉపాధ్యాయులు ఇక్కడికి వచ్చే వరకు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీకి వచ్చే వరకల్లా మళ్ళీ మన బీఎస్పీ అభ్యర్థి ఇండిపెండెంట్ ప్రసన్న హరికృష్ణకు వేసిరని తను చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది. అంటే ఓటు అనేది ఒక బీజేపీ అంటే ఇద్దరు బీజేపీకే వేద్దాం, నేను బీజేపీ కట్టర్ బీజేపీ కాబట్టి నేను ఇద్దరికి బీజేపీకి వేద్దామని అనుకోలే. అక్కడ మలకయ్య మన కొమరయ్యకి వేసారు, ఇక్కడికి వచ్చే వరకు ప్రసన్న హరికృష్ణకి వేశారు. ఇక్కడ ఆయన ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకుడే చాలా కేటగిరికల్గా చెప్తున్నారు, లేదని మన మెజారిటీ ఓట్లు హరికృష్ణకు పడ్డాయని. హరికృష్ణ నిజంగా ఒక అంటే వనరులు ఉన్నోడు కాదు, కోటీశ్వరుడు కాదు, హెలికాప్టర్లో తిరిగే శక్తి లేదు, మామూలు కార్లు కూడా లేని మనిషి ఆయన. 7 కోట్లు మరి ఎక్కడికి వచ్చినాయి, ఎక్కడికి పట్టుబడ్డాయి? గత ఎన్నికల్లో జరిగిందని చెప్తున్నారు. అందుకని ఎన్నికల ముందు ప్రతి ఇట్లాంటివి వస్తాయి, దానికి లెక్క అంతాపంతా కూడా ఎక్కడ చెప్పలేరు. అది అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కూడా కాదు, అది దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. ఓడగొట్టడానికి ఎన్నికల ముందు తీసుకోవచ్చు, చేస్తారన్న. ఒక బీసీ అట్లాంటి స్థాయిలో ఒక మామూలు కామన్ మ్యాన్ ఇద్దరు కార్పొరేట్ శక్తులను ఓడించడానికి సర్వశక్తులు ఉంటే ఒక బీసీలను కథం పట్టాలంటే పొలిటికల్ గా అట్లాంటి లంగమాటలు మాట్లాడతారు. దాని నిజం ఎక్కడిది ఉంటే కనుక ఇన్ని రోజులు ఏం పీకారట చెప్పొచ్చు కదా, నామినేషన్ వేసినప్పుడే చెప్పొచ్చు కదా. ఈయన డిస్క్వాలిఫై చేయాలా, ఈయన నామినేషన్ అంగీకరించొద్దు, ఆమోదించొద్దు, రిజెక్ట్ చేయమని చెప్పొచ్చు కదా. ఆ రోజు ఎటుపోయింది తెలివిలకి. ఈ అగ్రవర్ణాలకు సంబంధించిన అభ్యర్థుల కనుసన్నలోనే జరిగింది అది, బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు. ఒకటన్నా ఇప్పుడు అన్ని రంగాలలో అదే జరుగుతుంది. ఎక్కడైతే బీసీ వాదం తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లయితే అంశాలను చూసారో సేమ్ ఫార్మాట్ లో పోతున్నారు అగ్రవర్ణాల వాళ్ళు. బీసీలు ఏ రంగంలో ఉన్నా ఏదో రకంగా బదనాం చేయాలా, కథం పట్టాలని చూస్తున్నారు. హరికృష్ణ మీద వచ్చిన 7 కోట్లు ఆయన దగ్గర ఉంటే ఆయన కూడా ఈ ఇద్దరు లెక్క ప్రచారంలో దూసుకుపెట్టాడు కదా. ఎవరికి ఇంత స్థాయిలు కూడా సగం ఆగిపోయాడు హరికృష్ణ, ఒక పైసీ వెళ్ళాడు వాడికి హరికృష్ణ. కానీ ఇప్పుడు జరిగేది, ఇప్పుడు స్టేట్ బీసీ సంఘాలు ఉన్నాయి. కృష్ణయ్య దుకాణం ఒకటి ఉన్నది, జాజుల శ్రీనివాస్ గౌడ్ ఒకటి ఉన్నది, ఇంకోసం గౌడ్ అనే ఒకటి ఉన్నది. మరి గౌడ్లు మనిషికి ఒక బీసీకి సపోర్ట్ చేస్తారు, కృష్ణయ్య ఒకరికి సపోర్ట్ చేయమంటారు, మరి శ్రీనివాస్ ఒకరికి. మీరు మంచి ప్రశ్న అడిగారన్న, మరి చాలా వాల్యుబుల్ క్వశ్చన్ ఇది, నిజంగా చాలా మంచి ప్రశ్న. ఒక ఎగ్జాంపుల్ చెప్పానండి మీరు అడిగిన దానికి అనుబంధంగా. ఇక్కడ కొండ ఆశన్న ఉన్నాడు, నిజామాబాద్ జిల్లాలో బీసీ సంఘాలకు నాయకత్వం వహించాడు, సోషల్గా అందరు బాగుండాలని కోరుకుంటాడు. తెలంగాణ ఉద్యమం వల్ల విరోచితంగా పోరాడే మంచి క్యారెక్టర్ ఉన్న నాయకుడు. ఆయన ఇక్కడ మన బీజేపీకి సంబంధించిన మన కొమరయ్య సార్కి ఆయన ఓవరాల్ కోఆర్డినేటర్. కోఆర్డినేటర్ అంటే ఎట్లా పాలిటిక్స్ లో ఎట్లా ఉంటుంది చూడు, మన ఏళ్ళతోటి మన కన్నుని పొడిపించే టాక్టిక్స్ తోటి పార్టీలు మన బీసీలోనే అట్లా విడదీస్తాయి. ఎగ్జాంపుల్ ఆశన్న ఉన్నాడు, ఆశన్న మరి ఎవరు మన కొమరన్న కోసం పనిచేసింది కదా, మరి ఆశన్న కొమరన్న మన కొమరయ్య ఉన్నాడు కదా బీజేపీ టీచర్ అభ్యర్థి. మరి ఆయనకు వేయించిన నోట్లు మరి ఆశన్న బీసీ కదా అని చెప్తే మరి ఇటు పడాలి కదా, అంతే కదా. మన నరేంద్ర ఈయనకు అంజిరెడ్డికి పడాలి కదా, ఎందుకు వాళ్ళు ప్రసన్నకు ఎందుకు పోయిన ఓట్లు బీసీ వాదం. అందుకే అన్న బీసీ నాయకులు ఇప్పుడు అరవింద్ ఉన్నాడు అన్న, ఇక్కడ బండి సంజయ్ ఉన్నాడు, అవునా, పెద్ద నాయకులే కదా, 2 ఎంపీలు కదా, జాతీయ స్థాయిలో కూడా మంచి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు కదా. మరి వాళ్ళు చెప్తే ఈయన ప్రసన్న హరికృష్ణకి ఇన్ని ఓట్లు రావద్దు కదా, అంతే కదా. అంజిరెడ్డి అవుట్ గెలవాలి కదా. కొమరయ్యకి పడ్డ ఓట్లు ఈ ఇద్దరు బీసీ నాయకులు, ఒక ఎంపీ ఒక కేంద్ర మంత్రి అమిత్ షా మా ప్రధాని దగ్గర బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు, అంటే భవిష్యత్తులో తెలంగాణలో అంటే స్టార్ వాల్స్ కావాలని అనుకుంటున్న వాళ్ళు. అయితే వాళ్ళు చెప్పినట్టుగా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో ఇక్కడ ఉన్న అంజిరెడ్డి కోట్లు ఎందుకు వేయించలేకపోయారు అంటున్నా. ఎందుకు హరికృష్ణ గెలుస్తాడనే వాతావరణం ఎందుకు వచ్చింది అంటే బీసీలుగా మేము ఎంపీలమైనాం, మంత్రులమైపోయినాం, ఇక మాకు ఎదురు లేదు, మేము ఇంక అగ్రవర్ణాలకే కొమ్ము కాస్తాము, మోసేతి నీళ్ళు తాగుతామంటూ కూడా వాళ్ళ మాట కూడా వినరు. అవసరం వస్తే టైం వస్తే వాళ్ళని కూడా ఎక్కడ పెట్టాలని అక్కడ పెడతారు. ఇప్పుడు 50 మంది పోటీ చేశారు కాన్స్టిట్యున్సీ, మన నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలకు, కరీంనగర్, వరంగల్, మన దానికి ఎమ్మెల్సీకి 50 మందిలో 29 మంది బీసీలు ఉన్నారు. ఆ బీసీలు యూనిట్ అయ్యి
ఒకరికి సపోర్ట్ చేయలేకపోతారా? అదే సంక్లిష్టమైన ప్రశ్న అన్న. నిజంగా అట్లాంటి వైపు ప్రయత్నాలు జరగాలి, కానీ అది ఇప్పుడు సాధ్యం కాకపోయినా భవిష్యత్తులో జరగాలని కోరుకుందాం. అయితే ఇప్పుడు మన బీసీలుగా ఒక సోయితో ఉండాలని అవసరం ఉందన్న. ఉన్న బీసీలలో బలమైన బీసీ అంటే గట్టి పోటీ ఇవ్వగలుగుతాడు. ఇంకా జర్ర మనం ఔరేక్ దక్క బీసీ గెలుపు పక్క అని అనుకుంటున్న సందర్భంలో 29 మంది నిలబడ్డా ఎవరికి ఓటేస్తే వాడికి ఉపయోగపడుతుంది, బీసీ వాదానికి ఉపయోగపడుతుంది, రాజకీయంగా మనకు లబ్ధి జరుగుతుంది. ఇక 29 మందిలో పలానోడు గెలిచేటట్టున్నాడు, బలమైన పోటీ ఇచ్చేటట్టున్నాడు అనుకుంటే ఆయన వైపే ఓటేసే సోయిది ఆ రాజకీయ చైతన్యం బీసీలకు ఉంది. కాబట్టి 29 మంది నిలబడ్డా ప్రసన్న హరికృష్ణకే పట్టం కట్టారు బీసీలు. ఎవ్వరు కూడా ఒక పైసా తీసుకోలేరు, ఒక మందు బాటలు తీసుకోలేరు. ఆయన పెట్టిన కార్లు లేవు కాబట్టి వాడి ఇప్పుడు ఎగ్జాంపుల్ మేము ఉన్నాం ఇక్కడ, మాకు ఎవడు చెప్పిండు అన్న మనకి ఇక్కడ అసలు ప్రసన్న కుమార్కు ఓటేయమని చెప్పినోడు కూడా దిక్కులేడు. ఎవడు తీట వాడు వేడు లైన్లో నిలబడు దన్నదాన్ని గుద్దిటి బయటకు వచ్చారు. అంటే ఇప్పుడు ఏదైతే రాజకీయ చైతన్యం వచ్చిందో దాన్ని ఆపడం ఎవ్వడి తరం కాదు. అంతేకాకుండా ఇప్పుడు మన నిజామాబాద్ అంటే 31,600 చిల్లర ఓటర్స్ ఉన్నారు. మరి నిజామాబాద్లో బీసీ ఉద్యమం లాగానే పనిచేశారు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఉండి బీసీలు ఏం పీకలేరు అని చెప్పి అన్నారట. బీసీ ఒక ఎంప్లాయీ బీసీ సంఘ ప్రతినిధితో, దాంతో ఎఫెక్ట్ అయిందా? అయితే అన్న ఆ బల్బ్ మాటలు చాలా మంది మాట్లాడుతున్నారు, కొందరు ఆన్ కెమెరా కొందరు ఆఫ్ కెమెరాలా మాట్లాడుతున్నారు. అదే అందుకే కదా అన్న ఇంత మంట. అసెంబ్లీ ఎన్నికలలో లెక్కలు చూశారు, బీసీలు ఎంతమంది ఎమ్మెల్యేలు మామూలు ఉన్నారని. కదా అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు అన్న ఒక విషయం చెప్పానన్న, నిజంగా ఇది ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే కాంగ్రెస్ ఇంత బాగా చెప్తుంది కదా నాన్న, రాహుల్ గాంధీ చెప్పకపోతే రేవంత్ రెడ్డి లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ కులగానాన్ని చేసేటోళ్ళ బీసీల లెక్కలు తేల్చేటోళ్ళ. మరి తేల్చిన వాళ్ళు తేల్చారు కదా, మంచి పని చేశారని కొంతసేపటి అనుకుందాం. మరి ఎందుకన్నా 43 నియోజకవర్గాల అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నది ఇది మన కరీంనగర్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ, బీసీ అభ్యర్థిని పెట్టొచ్చు కదన్న. అన్న వీళ్ళు కంటి తుడిపే, వీళ్ళు ఏం చేస్తారు బీసీలకు నిజంగా రాజ్యాధికారంలో వాటా ఇస్తారు అనేది మాత్రం నమ్మకం లేదన్న. ఏ బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఇంకే పార్టీ అయినా కానీ, ఈవెన్ దో ఇది టీఆర్ఎస్ కూడా ఇది మినహాయింపు లేదు. ఎందుకంటే ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది అనేది వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తేలాలా. అందుకే బీసీలే ఇప్పుడు స్వతంత్ర రాజకీయ ప్రతిపత్తి కలిగిన ఒక థాట్లో ఒక ఫార్మెట్లో పోవాలనేది ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. ఇంకొక మాట చెప్తానన్న, నేను ఎందుకున్నారని నేను చెప్తున్నంటే, నేను ఆర్ కృష్ణ నాయకత్వంలో అప్పుడు మండల్ కమండల్ ఉద్యమం జరిగినప్పుడు నేను అప్పటి నుంచి బీసీ మూవ్మెంట్లు ఉన్నా కదా, అప్పుడు ఒక బీసీ మీటింగ్ పెట్టాలంటే కనుక కర్షక భవన్లో పెట్టేటోళ్ళం. ఇప్పుడు అది గొలగొట్టారనుకో లేదు, అది కర్షక భవన్లో పెట్టేటోళ్ళం. 3 గంటలు కూర్చుంటే 10 మంది కూడా జమ అయ్యేటోళ్ళు గారు. ఒక 100 మందిని కూర్చుని పెట్టాలంటే వారం 10 రోజుల నుంచి తంటాలు పడితే 100 మందికి వస్తున్నారు. ఇప్పుడు ఏముందన్న, బీసీ పేరు మీద మామూలు అంటే అనామకుడైన ఒక పిల్లగాడు పెట్టినా 100-200 మంది వచ్చి కూర్చుంటారు, జై బీసీ అని మాట్లాడుతున్నారు. కరెక్ట్ గణేష్ గారు. ఇప్పుడు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. ఒక జర్నలిస్ట్గా మనం ఆలోచిద్దాం. ఇప్పుడు బీసీ ఉద్యమం లేపింది కూడా కాంగ్రెస్ అని చెప్తారు. ఎందుకంటే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ చెప్తున్నారు, సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు నెక్స్ట్ బీసీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పి. అది ఎలా సూచిస్తుంది మీకు? నేను అనుకుంటున్నా మహేష్ కుమార్ గౌడ్ ఒక కామెంట్ చేసిండు, ఈ 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటారు కానీ నెక్స్ట్ మాత్రం బీసీ ముఖ్యమంత్రి చేయాలనేది మాకు ఒక ఆలోచన ఉన్నది అని మహేష్ కుమార్ గౌడ్. మహేష్ కుమార్ గౌడ్ ఎవరన్నా మాట్లాడడానికి? అలా పార్టీ అధినేతతో మాట్లాడించండి కదా, రాహుల్ గాంధీని చెప్పమనండి కదా. రాహుల్ గాంధీ చెప్తుండు కదా, చెప్పలేడు. ఇది బీసీ ముఖ్యమంత్రి నెక్స్ట్ తెలంగాణ స్టేట్ కానీ చెప్తలేడు. ఎందుకు మేము నమ్మమంటే దీన్ని మహేష్ కుమార్ గౌడ్ కానీ ఇంకెవరైనా కానీ అన్న ఇంత టూ మచ్ లెక్కలన్నా. 43 మంది రెడ్డిలు ఎమ్మెల్యేలు ఉన్న తర్వాత బీసీ ముఖ్యమంత్రి నెక్స్ట్ ఉంటాడని ఎట్లా నమ్ముతామన్నా? ఇంకో మాట చెప్తానండి, అంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ వాళ్ళు చాలా కేటగిరికల్గా అనౌన్స్ చేశారు, మేము బీసీ ముఖ్యమంత్రి నినాదంతో పోతాం చేశారు అన్నమన్నా. ఇచ్చిన సీట్లన్నీ గెలిచిన మంది ఎంతమంది? మొన్నటి వేరు, ఇప్పుడు వేరే. ఎందుకంటే ఇప్పుడు ఉద్యమం లేపారు అన్న. బీసీలము అట్లాంటి అనవసరమైన ఆశపడడం అనేది అది దురాశనే అవుతుంది. ఖచ్చితంగా 3 రాళ్ళు వెనక ముడ్డికి మీద కట్టుకోవాలా, అయితేనే వీళ్ళు వింటారు. ఎందుకు నమ్మాలన్నా? ఇప్పుడు మొత్తంగా కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అంతకుముందు ఉమ్మడి రాష్ట్రం అన్న, ఈ టైంలో ఒక్క బీసీ అంతే కదన్న. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈవెన్ దళితులు కూడా ముఖ్యమంత్రులు లేరు ఇక్కడ. అట్లా మరి ఇద్దరు అప్పర్ క్లాస్ లేరు, బీసీ ముఖ్యమంత్రి ఎందుకు లేడని ఇప్పటి వరకు ఎట్లా నమ్ముతాం అంటున్నా. ఈ బీజేపీని కానీ కాంగ్రెస్ కానీ ఇంకొక పార్టీని కానీ టీఆర్ఎస్ కానీ ఎవరైనా కానీ మేము బీసీలో ముఖ్యమంత్రిని చేస్తామన్న మహేష్ కుమార్ గౌడ్ని ఎట్లా నమ్ముతాము?
మొత్తం బీసీ ముఖ్యమంత్రి పెట్టుకొని మేము ఎన్నికల కోసమన్నా బీజేపీని ఎట్లా నమ్ముతామన్నా? స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక బీసీ ముఖ్యమంత్రి దిక్కులేడు అక్కడ తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఎట్లా నమ్ముతామన్నా? ఇస్తే కనుక మొన్న ఎన్నికలలో బీసీలకు ఇచ్చిన ఎమ్మెల్యే సీట్లు లెక్క పెట్టమనండి. 65% సీట్లు ఇచ్చిందా బీజేపీ? 65% ఎమ్మెల్యే టికెట్లు బీసీలకు ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ? 60% బీసీలకు మన ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిందా టీఆర్ఎస్ పార్టీ? ఏ పార్టీ 60% 165 సీట్లు బీసీలకు ఇచ్చినప్పుడు ఆలోచిద్దామన్నా. ఈసారి అది లేదు, వాళ్ళు ఇచ్చుడు కాదన్నా. హరికృష్ణనే రోల్ మోడల్, ఇచ్చుడు కాదు. మేమే పోతాం కదా. ఇప్పుడు మీరున్నారు, మీకేం తక్కువ? ఇక్కడ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని ఇష్యూస్ మీద మీకు అవగాహన ఉంది. 25-30 ఏళ్ళుగా మీరు ఫీల్డ్లో ఉన్నారు. అంత ఇంత ఆర్థికంగా కూడా మంచి గట్టిగా ఉన్నారు. ఏందండి మీరు తెలుసుకుంటే నిజామాబాద్ మీ మున్నూరు కాపు నుంచి గట్టిగా నిలబడి రామా? మనం ఇప్పటిదాకా పాలు తీసుకుని చూసి దూరంగా ఉన్నాం, భయపడ్డామన్నా. తీన్మార్ మల్లన్న మనకు ఒక తోవ చూపించాడు. చాలు రాజకీయ పార్టీలు ఇస్తేంది సస్తైంది బ్రాంచ్ నేను పోటీ చేస్తాను. ఇప్పుడు హరికృష్ణ కూడా అట్లా అంటే ఇప్పుడు తీన్మార్ మల్లన్న హరికృష్ణ లాంటి లెక్కనే 119 నియోజకవర్గాలలో బీసీలు ఇప్పటి నుంచే, నేను అది మళ్ళీ ఒకసారి చెప్తున్నా, విద్యావంతులు తర్వాత ఏ రంగాలలో నిష్ణాతులైన వాళ్ళ కానీ కొంత టైం బీసీల కోసం కేటాయించండి. బీసీ రాజకీయ చైతన్యాన్ని పెంచండి. అసలు మీరే అభ్యర్థులు 119 సీట్లలో బీసీలు గట్టిగా నిలబడి కొట్లాడి మెజారిటీ సీట్లను గెలుచుకుంటే తప్ప మనకు రాజ్యాధికారం రాదు. ఏ బీజేపీ కాంగ్రెస్ ఏ పార్టీ ఇస్తుందంటే నమ్మడానికి అవకాశమే లేదు. ఎందుకంటే చరిత్ర మనకు చెప్పిందన్న, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక్కసారి బీసీని ముఖ్యమంత్రిని తీసుకు కూర్చోబెట్టలేరు. ఇంకెట్లా నమ్ముతాం వీళ్ళను, ఈ పార్టీలను? అందుకే రాజకీయ శక్తి ఎదుగుతుంది. బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ జర్నలిస్ట్ జమల్పూర్ గణేష్తో మాట్లాడు. నిజామాబాద్ బీజేపీ పార్టీ అధ్యక్షులు దినేష్ కులాచారి గారితో తెలుసుకుందాం. బీజేపీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎలా ప్రచారం చేశారు, వారి క్యాండిడేట్ గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఎలా వారి నోటి మాటతో ఇందాం. దినేష్ గారు చెప్పండి. ఏం లేదు, ఇప్పుడు మన నిజామాబాద్ జిల్లాలో 3 లక్షల చిల్లర ఓటర్స్ ఉన్నారు. మరి వారికి ప్రచారం ఎలా చేశారు బీజేపీ పార్టీ తరఫున? భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో మన పాత ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ అండ్ మెదక్ పట్టభద్రులకు, టీచర్స్ ఎమ్మెల్సీకి పార్టీ తరఫున 2 అభ్యర్థులను ప్రకటించి వారి మద్దతుగా యావత్తు, ముఖ్యంగా మన ఇందూరు జిల్లా గురించి చెప్పుకోవాలనుకుంటే, ఇందూరు జిల్లాలో 5 నియోజకవర్గాలు సుమారు 30,000 ఓట్లు పట్టభద్రులై 3,700 ఓట్లు టీచర్స్ ఉండే. దాని అన్ని ఓట్లను కూడా ప్రతి 25 ఓట్లకు భారతీయ జనతా పార్టీ ఒక నాయకుడిని పెట్టుకోవడం, అదన్నీ 25 ప్రముఖ్ అని పెట్టుకోవడం. ఆ 25 ప్రముఖుల్లో పార్లమెంట్ సభ్యులు గారు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షుడు, మళ్ళీ జిల్లా ముఖ్య నాయకులు, రాష్ట్ర ముఖ్య నాయకులు అందరూ కూడా, ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళందరం కూడా 25 ప్రముఖులు ఉన్నాం. ఎందుకంటే దినేష్ గారు ఎప్పుడు లేని విధంగా ఈసారి జరిగింది. మీరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారితో, సెంట్రల్ మినిస్టర్తో ఇక్కడ ప్రచారంలో చేశారు. ఆ ప్రచారం ఎందుకు చేశారు? ఎందుకంటే ఇప్పుడు ఎన్నడూ జరగని విధంగా జరిగింది ఇక్కడ. కాంగ్రెస్ వాళ్ళు కూడా సీఎంనే ఇక్కడికి వచ్చి ప్రచారం చేశారు. మరి ఎలా మీ విజయమా? మరి ఏమనుకుంటున్నారు? నరసన్న గారు, గత అసెంబ్లీ ఎలక్షన్లో ఈ ప్రాంతంలో అధికారం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు, ప్రతిపక్షమేమో టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు. అధికారం ప్రతిపక్షం కలిసిపోయి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం అధికార పక్షం ఒక దగ్గర నిలబడ్డది. గెలిచిన వాళ్ళందరూ తనని చెప్పుకుంటారు. ప్రతిపక్ష పాత్ర వహించాల్సిన టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో అది పూర్తిగా చేతులు లేబట్టి లోపాయికొరగా కాంగ్రెస్ వాళ్లకు సపోర్ట్ చేయడం జరిగింది. ప్రజాపక్షం వినిపించాలి, ప్రజల పక్షాన్ని నిలబడాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న 3 ఎన్నికల్లో కూడా మేము పోటీ చేయడం, మా అభ్యర్థులు నిలబెట్టడం. ఇంకోటి ఏంటంటే ప్రతి 25 ప్రముఖ్ అని చెప్పి పెట్టుకొని 25 మంది గ్రాడ్యుయేట్స్ కానీ 25 మంది టీచర్స్ కానీ ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తను పెట్టుకొని వారి ద్వారా ఈ ఎన్నికలు మేము తీసుకోవడం జరిగింది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. ఈ ఎన్నికల్ని మేము కేవలం ₹1 డబ్బులు వంచకుండా, ఎలాంటి ప్రలోభాలు చేయకుండా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని మేము నమ్ముకొని, కార్యకర్తలు నమ్ముకొని ప్రజల్లోకి వెళ్ళి మా ఐడియాలజీ చెప్పి, ఎందుకు ఎమ్మెల్సీ ఏదైతే శాసన మండలి ఉందో శాసన మండలిలో అటు నిరుద్యోగుల పక్షాన, ఉద్యోగుల పక్షాన, పట్టభద్రుల పక్షాన
అలాగే టీచర్స్ పక్షాన మేము వారి సమస్యల మీద గలమెత్తగలుగుతాము అని చెప్పి వారికి విశ్వాసం కల్పించి ఈ ఎన్నికల్లో మేము ముందుకోవడం జరిగింది. ఈ 25 ప్రముఖ్ అనే వ్యక్తులు చాలా మంచి పనిచేశారు. దినేష్ గారు ఇప్పుడు 25 మందికి పట్టభద్రులకు టీచర్లకు ఒక్కొక్క క్యాండిడేట్తో ప్రచారంకి పెట్టామని చెప్పి అంటున్నారు. ఇప్పుడు మీ అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే అలా పెట్టి చాలా ధన్యవాదాలు వారికి. ఎందుకంటే 25 మందికి ఒక్కరిని పెట్టి వాళ్ళకి పైసలు ఎలా పంచారో, టీచర్లకు 5,000 పట్టభద్రులకు 3,000 చొప్పున పంచారని చెప్పి వాళ్ళు అంటారు. దానికి మీరేమంటారు? మరి ఈ మీరు కూడా పట్టభద్రులు రెండు ఓట్లు వేశారు. మీకు భారతీయ జనతా పార్టీ రూపాయి ఇచ్చిందండి? ఎవరికి రాలే కదా. నేను చెప్తా ఒక్క నిమిషం మీరు అడిగిన దానికి జవాబు చెప్తున్నాను. ఈ ఇందూరు జిల్లాలో కానీ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో కానీ భారతీయ జనతా పార్టీ ఒక్క పట్టభద్రుడికి కానీ ఎవరికన్నా భారతీయ జనతా పార్టీ కార్యకర్త కానీ నాయకుడు కానీ మేము వెళ్ళి డబ్బులు ఇచ్చినమాట చెప్తే నేను రాజకీయంగా సన్యాసం తీసుకుంటానండి. నేను సిద్ధంగా ఉన్నాను. కేవలం ఇవాళ నేను చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఏమంటున్నాడు, నేను 5,000 రూపాయలు ఓటుకి ఇచ్చానని చెప్తున్నాడు. ఇక్కడ నాయకులు ఏం చెప్తున్నారు, మేము 5,000కించి రాష్ట్ర నాయకత్వం ఎంత తిన్నది, జిల్లా నాయకత్వం ఎంత తిన్నది, నియోజకవర్గంలో ఉండే శాసనసభ్యులు ఎంత తిన్నారు, అలాగే కింది ఖచ్చితాలకే 1,000 రూపాయలు వచ్చాయని చెప్పారు. 1,000 రూపాయల దగ్గర నుంచి కూడా 750, 500 రూపాయలు అంటే వారు పంచిర్రా లేదా అని అడగండి. ఒక్క రూపాయల భారతీయ జనతా పార్టీ డబ్బులు ఇచ్చిందా ఎవరికన్నా మా కార్యకర్తలు వచ్చి అని చెప్పి మీరు ఈ మొత్తం 2,20,000 మంది ఆధారాలు ఏమైనా ఉన్నాయా మేము మీ దగ్గర? కాంగ్రెస్ పంచినట్లు అదే మీ పైన కూడా వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు మీ దగ్గర ఆధారం లేదు, వాళ్ళ దగ్గర ఆధారం లేదు. పత్రిక మీడియా అది ఇవాళ పేపర్లు ఏమొచ్చింది, ఒక యువకుడు కాంగ్రెస్ యువక నాయకుడు డబ్బులు పంచకుండా డబ్బులు ఉంచుకున్నాడని చెప్పారు. ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకుడి మీద వచ్చిందా చెప్పండి. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కేవలం కాలయాపన చేసినందుకు, వాళ్ళ ఆరోపణ బురద తల్లినందుకు మీది. అదేంటంటే వాళ్ళు బురదలో కూర్చొని వచ్చి బయటకు వచ్చి నేను కూడా బురద తల్లితే ఈడు కూడా బురదలు ఉన్నాడనే పరిస్థితికి వచ్చింది. ఇవల్ల నిజంగా కూడా కాంగ్రెస్ కార్యకర్తల్ని నాయకులను అడగండి, డబ్బులు ఎవరు వంచిరో, ఓటర్స్ని అడగండి, చెప్తారు డబ్బులు ఎవరు వంచిరో. ఓకే దినేష్ గారు, ఇప్పుడు బీసీలే ఉద్యమం లాగా నడుస్తుంది. ఇప్పుడు బీసీలే గెలుస్తున్నారు అని అంటారు. ఒకటి బీజేపీ క్యాండిడేట్, ఒకటి ఇండిపెండెంట్ క్యాండిడేట్ గెలుస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీలో బీజేపీ క్యాండిడేట్ గెలుస్తున్నాడు, ఇండిపెండెంట్గా పట్టభద్రుల క్యాండిడేట్ గెలుస్తున్నారు అని చెప్పి అంటారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ప్రజా అభిప్రాయం బ్యాలెట్ బాక్స్లో బందీ అయి ఉంది. రేపు 3వ తారీఖు సోమవారం ఉదయం ఓపెన్ అవుతుంది. ఎవరు గెలిచినా రాజకీయ పార్టీలు ఏవి కూడా ఎన్నికలు పోలింగ్ అయ్యే వరకు, ఓటర్ను తీసుకొచ్చే వరకే రాజకీయ ప్రచారం ఉంటుంది. ప్రజల తీర్పు అనేది ఈరోజు కరీంనగర్లో నిక్షిప్తమై ఉంది. రేపొద్దున అది వ్యక్తమవుతుంది. బలహీన వర్గాలు తెలిస్తే నాలాంటి వాళ్ళు చాలామంది సంతోషిస్తారు. ఇవాళ నేను మాట్లాడుతున్నా, కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలు మాట్లాడుతుంది. వాళ్ళు ఇవాళ నిలబడ్డది 3 నిలబడ్డలో 1 నిలబడ్డారు, 1లో వాళ్ళు అగ్రవర్ణాలు పెట్టారు. మేము 3 నిలబడ్డాము. మేము బలహీన వర్గాలకు అవకాశం 33% అవకాశం ఇచ్చాము మేము. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా చెప్పిన విధానం ప్రకారమే, తన సిద్ధాంత ప్రకారమే, వారి యొక్క ఐడియాలజీ ప్రకారమే ముందుకు పోతుంది తప్ప వేరే రకం కాదండి. కాబట్టి ఇవాళ బలహీన వర్గాలు గెలిచినా, భారతీయ జనతా పార్టీ ఎవరు గెలిచినా ఇవాళ మేము స్వాగతిస్తాము. ప్రజల తీర్పు అనేది ఆల్రెడీ వెళ్ళబడ్డది. దాన్ని ఇవాళ మనం తొందరపడి ధన్యవాదాలు అండి. రైట్, మేము ఎలాంటి డబ్బులు పంచలేదు, మేము గెలుస్తున్నామని చెప్పి అంటారు బీజేపీ జిల్లా అధ్యక్షులు. తీసుకున్న వాళ్ళకి తెలవాలి, ఇచ్చిన వాళ్ళకి తెలవాలన్నా. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు పైసలు పంచకుండా మేము పని చేసినాము, ఓటర్లకు ఇవ్వలేము, తినిపేయలేము, తాగిపోయలేము అని అంటే ఇక ఏం చేస్తాం వాళ్ళు? అంటే అది అంతేలే. అంటే ఇంకా నయ్యం, ఇంకా అక్కడికి ఆగిపోయారు వాళ్ళు. ఇంకా ప్రసన్న కుమార్ మీద పెట్టలేరు, ఇంకా ప్రసన్న కుమార్ మంచిగా అనలేరు. ఇంకా ఎవడైనా అంతే. చివరగా బీసీలకు ఏమని చెప్పబోతారు మెసేజ్ ఏంటి? ఏం లేదు నర్సన్న, మనం తవ్వబడ్డది తెలంగాణలో. ఇంతకుముందు మనము ఉత్తరప్రదేశ్ను బీహార్ను చూస్తుంటుంది. అరే అక్కడ బీసీ ముఖ్యమంత్రి ఉన్నారు, మన మాయావతి బేంజీ దళితురాలు ఉత్తరప్రదేశ్ను వెళ్తున్నారని సంతోషపడుతుంటుంది. ఇప్పుడు అట్లాంటి మోక తెలంగాణకు వచ్చింది. ఔరే దక్కా
బీసీ రాజ్యాధికారం పక్క అనే నినాదంతో పల్లెలు కదరాలా, పట్టణాలు కదరాలా, గల్లీల నుంచి ఢిల్లీ దాకా బొబ్బ పెట్టాలా, పెరగాల. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకల్లా 119 అసెంబ్లీ నియోజకవర్గాలల్లో బీసీలో ఒక బలమైన శక్తిగా అన్ని నియోజకవర్గాలలో గట్టిగా పోటీ చేయాలా, మెజారిటీ సీట్లను గెలుచుకొని బీసీ రాజ్యాధికారం తోటి తెలంగాణలో మనం రాజ్యాధికారాన్ని సాధించాలా. రాజ్యాంగ ఫలాలను మెజారిటీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు పంచిపెట్టాలా. అదొక రాజకీయ కార్యాచరణతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందనేది మీ ద్వారా నేను బీసీ సమాజాన్ని అప్పీల్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ జమాల్పూర్ గణేష్ గారు. గణేష్ గారు బీసీలకు ఒక ఉద్యమం బాటలో నడిపిస్తాం. నెక్స్ట్ అసెంబ్లీలో పక్కా సీఎం అవరేక్ దక్కా, బీసీ పక్కా. ఎందుకంటే ఒక దక్కా తెలంగాణతో మనకు తెలంగాణ దక్కింది. అవరేక్ దక్కా దేవ్ బీసీ సీఎంకు పక్కా అని చెప్పి తన మాటలు చెప్పారు. తెలంగాణలో 119 ఎమ్మెల్యేలు ఉండగా అందులో కేవలం 16 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు, 19 మంది ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎస్టీ 12 మంది ఉన్నారు. ఈసారి మాత్రం కంపల్సరీ బీసీలారా ఏకం కండి, అసెంబ్లీలో 119 సీట్లకు పోటీ చేయండి, 119 సీట్లను గెలవండి అని చెప్పి అంటున్నారు. థ్యాంక్ యూ.